ఓన్లీ యంగ్ అమ్మాయిలకే ఎంట్రీ. అంటే అందులోనూ బాగా అలవాటైన వాళ్ళకి ఇది అందంగా ఉన్న అమ్మాయిలు, కొత్తగా వచ్చిన అమ్మాయిలు. ఆల్రెడీ వాడు 10 ఏళ్ళుగా అనుభవించి ఉన్నాడు అనుకో, వాళ్ళని ఇన్ఛార్జీలు చేసి పెడతాడు. వాళ్ళు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, క్లాస్ కోసం పైన కూర్చోబెట్టడం, ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళ ఆ పనిలో ఉంటాడు. 10 ఏళ్ళు వీడు యూజ్ చేసుకున్నాడు కదా, ఇంకా వాళ్ళతో పని అయిపోయింది. వాళ్ళకేంటి వర్క్ అప్ప చెప్తాడు. ఇప్పుడు యంగ్ గా కొత్తగా వచ్చిన వాళ్ళని అనుభవించాలి వీడు. దానికి వీడు పెట్టుకున్న పేరు రాజయోగం. సో పిలుస్తారు ప్రతి నైట్. ఏం జరుగుతుంది అంటే క్యాజువల్గా ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికి వంటలు చేసి వడ్డించి, అంటే ఇప్పుడు గుడికి వచ్చిన వాళ్ళకి అన్నదానం ఎలా చేస్తామో అక్కడ కూడా బ్రహ్మ భోజనం అని వీళ్ళందరూ కలిసి వండుతారనమాట. సో ఆ వర్క్లో ఉండి అంత అయిపోయింది, క్లాస్ ఉంటుంది రేపు అనుకొని మేము పడుకున్నాం. సో నైట్ ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. నేనేమనుకున్నాను, వీళ్ళు ఒక్కొక్కరు ఉంటే వీళ్ళు మెడిటేషన్లోనూ ఇంకేదైనా ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళు అడిగి వస్తున్నారేమో అనుకున్నా నేను. నాకు తెలీదు. సో నన్ను కూడా వచ్చి ఇన్ఛార్జ్ పిలిచింది. సో పిలిచినప్పుడు బాబా పిలుస్తున్నారు అన్నప్పుడు వెళ్ళాను. ఇప్పుడు నన్ను పిలిచిన ఇన్ఛార్జ్ కూడా ఎవరైతే ఉన్నారో, అప్పుడు జైపూర్లో ఆ అమ్మాయి పేరు అవన్నీ, ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయికి పిల్లలు పుట్టిరు, ఆమె కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు నేను ఆమె పేర్లు చెప్పాను అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఆ అమ్మాయి చిన్నప్పుడు నుండి వాళ్ళ అమ్మ నాన్న ఇదే ట్రాప్ లో ఉన్నారు. ఆ అమ్మాయిని చిన్నగా ఉన్నప్పటి నుండే ఇందులో ఉంచారు. వాడు అనుభవించిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఇంక ఇదంతా వద్దు, ఒక ఏజ్ వచ్చింది ఆ అమ్మాయికి, 26, 27 వచ్చాక బయటకు వచ్చేసింది, పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. సో ఇందులో మీరు అన్నారుగా మహారాజు సినిమా ఏదైతే ఉందో అందరి పై నుండి అది ఎలా ఉంటదంటే అండి, వాడు ఓపెన్ గా మంచం మీద పడుకుంటాడు, ఒక అమ్మాయి వస్తుంది, అవును వాడు ఓపెన్ గా నేను మహారాజు ఓపెన్ గా సెక్స్ చేస్తూ ఉంటాడు, చుట్టూ జనాలు, అదేదో పూజ పునస్కారం అన్నట్టు, అది అక్కడ ఏదో అభిషేకమో లేకపోతే దేవుడికి శాస్త్రార్చన జరుగుతున్నట్టు చూస్తారు, దండం పెట్టుకుంటా ఉంటారు. అదే కదా ఇక్కడ మనకు మన భక్తి పేరిట, దేవుళ్ళ పేరిట ఎంత దారుణంగా ఆధ్యాత్మికం పేరిట జరుగుతున్న దందాలు, మోసాలు ఏ అంటే ఏ విభాగంలోనూ జరగట్లేదు. ల్యాండ్ మాఫియాలు ఇంకేదో అంటారు కదా, ఇందులో ల్యాండ్ మాఫియా ఉంది. ఇళ్లను దోచుకుంటారు మనుషులు, అన్ని వీళ్ళు దోచుకొని ఉండదండి. మీరు తిరుపతికి వెళ్తే ఒక్కసారి నిలువు దోపిడీ ఇస్తారేమో, ఇందులోకి వెళ్తే జీవితాలు కుటుంబాలే నిలువు దోపిడీ అయిపోతాయి మొత్తము. అది ఇంత మందితో 10 ఏళ్ల నుంచి, అందులోనూ నైట్ టైం ఇన్ని సార్లు చేస్తుంది, వాడికి ఏం రోగాలు, వీళ్ళకి రోగాలు రావట్లేదా? వాడికి డాక్టర్లు ఉంటారు, వాడికి చాలా బోలెడు మెడిసిన్స్ ఉంటాయి. నన్ను పిలిచినప్పుడు ఏం జరుగుతుందో జరిగిందో చెప్తాను. నన్ను కూడా పిలిచారు, బాబా పిలుస్తున్నారంటే నేను వెళ్ళి నేను మాట్లాడుతున్నా. బాబా పిలుస్తున్నారంటే మెడిటేషన్ క్రియ కాబట్టి మెడిటేషన్ భగవంతుని చూడాలి. అంటే ఒక గురువు, నేను భగవంతుడు అనే మైండ్ సెట్ నాకు లేకుండే, బట్ అందరు గురువులాగా ఇతను కూడా ఒక డీప్ నాలెడ్జ్ చెప్తున్న ఒక గురువుగా నేను స్వీకరించాను. భగవంతుడు అనే కాన్సెప్ట్ లో నేను ఎక్కువ చూడలేదు. వీళ్ళందరూ ఎవరైనా బాగా గురువు నచ్చినా, ఎవరైనా ఇప్పుడు కొందరు హీరోల్ని కూడా బాగా పిచ్చిగా అభిమానిస్తారు కదండి, అభిమానం ఎక్కువైపోతే వాళ్ళని దేవుళ్ళలాగా కూడా చూస్తారు కదా, అలా వీళ్ళందరూ దేవుడు అంటున్నట్టుగా అనుకున్నా తప్ప నేను అతన్ని దేవుడికి ఏం చూడలేదు. ఒక గురువుగా, ఒక మంచిగా మిగిలిన రకరకాల గురువు నాలెడ్జ్ చెప్తున్నారు శాంతి మార్గంలో అనుకున్నా. సో వెళ్ళిన తర్వాత ఏంటి, అతని హిందీ, తెలుగు రాదు అతనికి, వీరేంద్ర దేవ్ దీక్షిత్కి. సో కూర్చో ఇక్కడ అని చెప్తే నేను కూర్చున్నా, ఎదురుగా కూర్చున్నా. సో కూర్చుంటే మనకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుస్తుంది కదా, అతను ముట్టుకున్నది కానీ అతని మాటలు కానీ నాకు తెలుస్తాయి కదా. సో నేను చెప్పాను, బాబా నేను ఓన్లీ మెడిటేషన్ గురించి వచ్చాను, మీరేం చేస్తున్నారంటే అతను ఆల్రెడీ చెప్పాడు, మీరు ఫిజికల్ గా కలిస్తేనే మీరు 16,000 లిస్ట్ లో ఉంటారు అనేసి నా మీద చేయి వేసాడు, నా చేయి పట్టుకున్నాడు కూడా. సో నేను చెప్పాను, ఒకవేళ ఇదే కావాలనుకుంటే బయట మ్యారేజెస్ చేసుకొని కూడా ఉండొచ్చు.